నాన్నున్నారా? నాన్న ఇక్కడ రాలేదమ్మా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ ఛార్జింగ్ అయిపోయిందేమో. నేను వెళ్ళి మాట్లాడిస్తాను, నువ్వు లైన్లోనే ఉండు. సరే ఓకే. నాన్న, నేను ఫస్ట్ టైం ఇండియాకి ఆడబోతున్నాను నాన్న. ఎందుకు బంగారం ఏడుస్తున్నావు? ఆ రోజు ఇండియా ఓడిపోయినందుకు మీ నాన్న ఏడ్చాడనే కదా నువ్వు క్రికెట్ ఆడడానికి పోయావు. ఇప్పుడు నువ్వే ఏడిస్తే ఎలా? నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదురా. ఎగరాల్సిన జెండా ఏడవకూడదు. ఎరగవరం కృష్ణమూర్తి కూతురు ఇండియాకి ఆడుతుంది. ఇంతకన్నా ఈ నాన్నకి ఏం కావాలరా? ఒకసారి నీకు చెప్పాను, గుర్తుందా? ఏదో ఒక రోజు నువ్వు ఇండియాకి ఆడతావు, ఆ మాట నువ్వే నాకు ఫోన్ చేసి చెప్తావు అని. ఇప్పుడు చెప్తున్నా విను. ఆడటమే కాదురా, గెలుస్తావు, గెలిపిస్తావు. కౌశి, క్రికెట్ పిచ్చోడికి క్రికెట్ పిచ్చిదే పుట్టిందని అందరూ ఎగతాళి చేశారు. కృష్ణమూర్తి, నీ కూతురు మగాళ్ళతో ఆడుతుంది అని ఎటకారం చేశారు. పిచ్చి అదోలకి ఇప్పుడు చెప్తాను రా, నా కూతురు ఆడుతుంది మగాళ్ళతో కాదురా, దేశాలతో అని దర్జాగా చెప్తాను. నువ్వు గెలిచిరా అమ్మా. నాన్న, వచ్చేటప్పుడు నీకేం కావాలి నాన్న? వరల్డ్ కప్ నా పేరు చెప్పి దేశానికి ఇచ్చాయి. నాన్న, అక్కడేంటేదో సౌండ్ వినిపిస్తుంది. అదా, నువ్వు ఇండియాకి ఆడుతున్నావు కదా, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి లోకల్ ఛానల్ వాళ్ళు వచ్చారు. అది సరే గాని ఆస్ట్రేలియా వాళ్ళతో జాగ్రత్త. ఓడిపోతే ఒప్పుకోరు, తొండి ఆడతారు. నాలా ఓర్పుతో ఉండు. మీ అమ్మలాగా కోపం తెచ్చుకోబాకు. నాన్న, ఒక్కసారి అమ్మకు ఫోన్ ఇవ్వా? దానికి నువ్వేం చెప్పినా అర్థం కాదు. నేను చెప్తాగా, నీకెందుకు? నా ఆటకి అమ్మ తిట్లు అలవాటైపోయింది నాన్న. తిట్టించుకోకపోతే ఆడినట్టే ఉండదు. ఒక్కసారి ఫోన్ ఇవ్వా? లైన్లో ఉన్నా. కౌశి, ఏడవబాక, మాట్లాడు. కౌశి మా, కౌశి, ఎప్పుడు ఒసే అసే పోవే రావే అంటావు. ఇప్పుడేంటి ప్రేమగా నా పేరు పెట్టి కౌశి అని పిలుస్తున్నావు? అమ్మా, రోజులాగా గేదెలు తోలుకుపోకుండా ఊరంతా పిలిచిన ఆట చూపించు. మన ఇంటి ముందే టీవీ పెట్టి అందరితో కలిసి మీరు చూడండి. అమ్మా, నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, ఆశపడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించుకోవాలని. అదొకసారి చెప్పు. మాట్లాడించాలి. బాకీ కట్టడం చేత కాదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏంటి సార్ మీరు కూడా? వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు మారిపోయిన వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయిగా, మరి లాక్కోరేంటి సార్? మట్టి పిసుకునే రైతు మాట్లాడలేడేనాగా. తీర్చకుండా ఎగ్గొట్టే వాళ్ళని వదిలేస్తారు, తీర్చలేక సచ్చే వాళ్ళ ఇల్లు కూడా లాక్కుంటారా సార్?